I did everything they told me to. A degree, endless applications. But where are the jobs? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే తీసుకొచ్చానండి. ఇది 100% జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, ఓకేనా. అయితే ఈ జాబ్ ఏంటి, మనం ఎలా అప్లై చేయాలి, ప్రొసీజర్ ఎలాగా అనేది మొత్తం కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. ఇది డ్రీమ్ పాట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అంటే ఇది ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ చేసేటువంటి జాబ్ అండి. అంటే మనకి యూఎస్ఏ బేస్డ్ వర్క్ అనమాట. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎవరికైతే వస్తుందో, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ ఎవరు మాట్లాడతారో వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అప్లై చేయండి ఈ జాబ్ అనేది, ఓకేనా. మీరు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరికి అమౌంట్ కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదండి. కాకపోతే మీ టైం అనేది ఇందులో స్పెండ్ చేయాల్సి వచ్చింది, ఓకేనా. అందులో మీరు ముందు నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అసలు అవి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది. ఆ లింక్ ద్వారా మీరు ఆన్లైన్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక మీకు ఒక మెయిల్ వస్తుంది అనమాట, ఓకేనా. డ్రీమ్ పోర్ట్ నుంచి మీకు మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ప్రకారం మీరు ప్రొసీజర్ ఫాలో అవుతూ వెళ్ళాలి, ఓకేనా. నెక్స్ట్, అసలు ఈ జాబ్ ఏంటంటేనండి, మనం కేవలం ఇండియాలో వాళ్ళకి మాత్రమే కాదండి, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏపీ నుంచి కదండి, ఏపీ, తెలంగాణ, ముంబై, ఢిల్లీ, కలకత్తా, ఎక్కడి నుంచి నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్గా మనం ఎక్కడున్నా కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. బట్ మీకైతే ఇక్కడ ల్యాప్టాప్ కావాల్సి వచ్చింది, హెడ్సెట్ కావాల్సి వచ్చింది, ఓకేనా. ల్యాప్టాప్ కూడా కొంచెం ర్యామ్ ఎక్కువగా ఉన్నది తీసుకోండి. ఇప్పుడు నా ల్యాప్టాప్ ఉంది, నాది 1 TB ల్యాప్టాప్ అనమాట. సో అది సపోర్ట్ చేసింది. నేను అప్ టు ఎండ్ వరకు అయితే ఈ జాబ్లో వెళ్ళానండి. జెన్యున్గా నేను ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను, లేకపోతే షేర్ చేసేదాన్ని కాదు. ఎందుకంటే చాలామంది మన ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ గురించి బాధపడుతూ ఉన్నారు కదా. ఒక 15,000 20,000 ఉద్యోగం వస్తే చాలరా అని చెప్పేసి తిరిగి వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ నా ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ సరిగ్గా రాక నేను లాస్ట్ ఎండ్ వరకు వెళ్ళేసి రిజెక్ట్ అయ్యాను అనమాట, ఓకేనా. ఒక కాల్ కూడా టేకప్ చేశానండి నేనైతే. నా ఫ్లూయెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ సరిగ్గా లేక వాళ్ళని రిజెక్ట్ చేశారు. బట్ నేను మీకు ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటంటే, ఇంగ్లీష్ ఎవరికైతే బాగా ఫ్లూయెన్సీగా వచ్చో, బాగా ఫ్లూయెన్సీగా ఎవరైతే మాట్లాడతారో మీరు కళ్ళు మూసుకొని అప్లై చేసుకోండి, ఓకేనా. అంటే జాబ్ చేసే వాళ్ళకి నేను చెప్పట్లేదండి, ఓకేనా. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి నేను చెప్పట్లేదు. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్గా ఉండి మీకు బాగా స్కిల్స్ వచ్చి అన్నీ వచ్చి కూడా ఇంగ్లీష్ మాట్లాడడం బాగా వచ్చి కూడా కొన్ని కారణాల చేత మనం వెనుకబడి ఉంటాం కదా, వాళ్ళకి ఈ జాబ్ అనేది పర్టికులర్గా యూజ్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి, ఓకే. ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి హౌ టు అప్లై డ్రీమ్ పోర్ట్ జాబ్స్ అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి డ్రీమ్ పోర్ట్ అని కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జాయిన్ టుడే లేదా అప్లై అని చెప్పేసి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి. దీంట్లో ఏ ఆప్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే జాయిన్ టుడే అని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మన ఈమెయిల్ ఐడి తోటి ముందు రిజిస్టర్ అవ్వండి. నాకైతే 2-3 మెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక మెయిల్ తోటి రిజిస్టర్ అవుతున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మనకి స్టెప్స్ చూపిస్తుంది 1 by 1. నాకు ఇక్కడ చూపించదులేండి, ఎందుకంటే ఆల్రెడీ కాంట్రాక్ట్ అయిపోయింది కదా నేను. బట్ నా ఫ్లూయెన్సీ సరిగ్గా లేక నన్ను రిజెక్ట్ చేశారు. మీకైతే అలా రాదు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వమని చెప్పేసి ఉంటుంది. ఆ స్టెప్స్ ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్ళండి ప్రాసెస్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. డీటెయిల్స్ ఇది నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి నాది కాంట్రాక్ట్ కూడా అయిపోయింది కాబట్టి నాకు అలా చూపిస్తుంది. బట్ మీకైతే అలా చూపించదు. స్టెప్ బై స్టెప్ మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. బట్ ప్రాపర్గా చేసుకోండి. దేనికి ఎప్పటికప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా. ఏం చేస్తున్నారు ఏంటి అనేది యూజర్ ఐడి దగ్గర, లాగిన్ ఐడి దగ్గర మనం మర్చిపోతూ ఉంటాం కదా. సో కొంచెం స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇందులో అయితే ఇంకొక విషయం ఏంటంటే, మనం అప్లై చేస్తాం కదండి, మనకి
మెయిల్కి లాగిన్ వస్తుంది, మనము లాగిన్ అవుతాము. అందులో మనకి మైండ్ టికెట్ నుంచి మాడ్యూల్స్ వస్తాయన్నమాట. ఓకేనా, ఆ మాడ్యూల్స్ మనము ప్రిపేర్ అవ్వాలండి. ఓకేనా, ప్రిపేర్ అయ్యి మళ్ళీ ప్రతి ఒక్క మాడ్యూల్కి మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా, మరి మీరు ఈజీగానే క్వాలిఫై అవుతారు. ఎందుకంటే చెప్తున్నా, ఎలాగైనా మీరు క్వాలిఫై అవుతారు. దట్స్ ఇట్. అది గూగుల్ యూస్ చేసైనా, మీరు ఇలా యూస్ చేసినా, లేకపోతే మీరు ఓన్గా జెన్యున్గా ప్రిపేర్ అయ్యినా మీరు ఎలాగైనా క్వాలిఫై అవుతారు. ఓకేనా, ఇది ఫ్లైట్ టికెట్ బుకింగ్ చేసేటువంటి జాబ్ అండి. యూఎస్ఏ నుంచి ఇప్పుడు లండన్ వెళ్ళాలనుకోండి, ప్యారిస్కి వెళ్ళాలనుకోండి. ఓకేనా, మెయిన్ యూఎస్ఏ బేస్డ్ వర్క్ అనమాట. ఇందులో వన్స్ మీరు ఈ ఎగ్జామ్స్ అన్నీ క్వాలిఫై అవుతారు, లాస్ట్కి వెళ్తారు అనమాట. నెస్టింగ్ పీరియడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది 1 month. 10 days ఏమో లైవ్ నెస్టింగ్ అని ఏమో ఉంటుంది అనమాట. ఆ 10 daysలో కూడా మీకు ఈ మాడ్యూల్స్ అన్నీ అయిపోయాక మీకు 10 days లైవ్ నెస్టింగ్ ఉంటుంది కదా. మొత్తం 1 monthలో ఫస్ట్ 10 days ఏం చేస్తారంటే మీకు వర్క్ నేర్పిస్తారనమాట. ఓకేనా, కాల్ కూడా మీకు అందులోనే టేకప్ చేస్తారు. ఇందులో అయితే ఈ జాబ్లో అయితే మీరు అప్లై చేసేటప్పుడే చాలా ట్రికీగా ఉంటుందండి ప్రాసెస్ మొత్తం కూడా. మీకు వీడియోస్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ వాయిస్ రికార్డింగ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అందులో. ఎందుకంటే మొత్తం వాయిస్ బేస్ కాబట్టి సో మీరు మల్టిపుల్ వీడియోస్ అప్లోడ్ చేయాలి. అలాగే ఆడియో రికార్డింగ్స్, స్క్రిప్ట్ రీడింగ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ మీరు వాళ్ళకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ అయితే ట్రికీగా ఉంటుందండి ప్రాసెస్ అయితే. బట్ మీరు వన్స్ ఈ జాబ్ మొత్తం మీరు క్లారిఫై చేసుకొని మొత్తం క్లియర్ చేసి ఎగ్జామ్స్ అన్నీ మీరు ముందుకెళ్తే, ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే మీకు పక్కా చెప్తున్నానండి 5,000 to 10,000 బిట్వీన్ మధ్యలో వస్తాయన్నమాట. చెప్పండి, మనం 1 monthలో ఒక 5-10 ఫ్లైట్ టికెట్స్ అయినా బుక్ చేయలేమా? పక్కా చేస్తామండి, చెప్తున్నది జెన్యూన్ 100% వర్క్ ఫ్రమ్ హోమ్. సో నేను అక్కడి వరకు వెళ్ళేసి నా ఇంగ్లీష్ సరిగ్గా లేక నేను వెనక్కి వచ్చేసాను. బట్ ఈ జాబ్ వేరే వాళ్ళకైనా యూజ్ అవ్వాలి అనేటువంటి థాట్ తోటి నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా జాబ్ వస్తే కనుక ప్లీజ్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు జాబ్ వచ్చిందని చెప్పేసి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నా వల్ల నేను ఒకరికి హెల్ప్ అయ్యానని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఓకేనా, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్గా ఎక్కడున్నా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. కేవలం ఇండియా అనే కాదు, అమెరికా అనే కాదు, లండన్లో ఉన్న, ఆఫ్రికాలో ఉన్న, మీరు ఎక్కడున్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకేనా, బట్ మీకు ఇక్కడ టైమింగ్స్ కొంచెం చెప్పడం మర్చిపోయానండి. టైమింగ్స్ ఏంటంటే వాళ్ళు మనకి మెయిల్ చేస్తారనమాట. ఈవినింగ్ 6:30 నుంచి midnight 2:30 వరకు మీరు ఆన్లైన్ క్లాసెస్ అయితే వినాలి. ఇప్పుడు ఈ మొత్తం మనము మాడ్యూల్స్ ఇస్తారు, క్లియర్ చేసేస్తాను కదా. నేను చెప్పాను కదా లైవ్ నెస్టింగ్ అని చెప్పేసి. ఈ లైవ్ నెస్టింగ్ పీరియడ్ 1 month ఉంటుందని చెప్పాను కదా. ఈ 1 month కూడా మీకు ఎప్పటి నుంచి టైము 6:30 నుంచి midnight 2:30 వరకు అయితే మీరు లైవ్లో ఉండాలి. ఇవన్నీ ఆలోచించుకొని ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో, వాళ్ళకి మొత్తం ఇంగ్లీష్ నాలెడ్జ్ వచ్చి కూడా, ఇంగ్లీష్ స్కిల్స్ వచ్చి కూడా వెనుకబడి ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోండి. జాబ్ చేసే వాళ్ళకి నేను చెప్పట్లేదులేండి, ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్గా ఉంటారో వాళ్ళకి చెప్తున్నాను. ఓకేనా, వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.